ఇంట్లో వెన్నెల బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక వెన్నెలకి అయితే అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు. ఇక వెన్నెలకైతే వైష్ణవి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ వెన్నెల అని చెప్పి వైష్ణవి అంటుంది. దాంతో అక్కడ ఉన్న వెన్నెల కూడా హ్యాపీ బర్త్డే టు యూ వైష్ణవి, థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ అని చెప్పి అంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే అమ్మ ఈరోజు నాతో పాటు నా ఫ్రెండ్ బర్త్డే కూడా, నా ఫ్రెండ్కి నువ్వు విష్ చేయవా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వరలక్ష్మి అయితే సరే అమ్మ ఇలా ఫోన్ ఇవ్వని చెప్పి ఫోన్ తీసుకొని హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే థ్యాంక్స్ అమ్మ అని చెప్పి అంటుంది. అది వినగానే వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి వరలక్ష్మి అయితే ఏంటమ్మా నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఎవరు నువ్వు, నీ పేరు వైష్ణవినా, అసలు నేను నిన్ను ఎప్పుడు చూశాను, నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందమ్మా అని చెప్పి వరలక్ష్మి అయితే వైష్ణవిని అడుగుతూ ఉంటుంది. అది విని వెన్నెల ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంది.